పేదలకు పట్టెడు అన్నం పెట్టగలగడం పూర్వజన్మ పుణ్యఫలమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేటలోని కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నెహ్రూ అన్నదానాన్ని ప్రారంభించారు. జయ నర్సింగ్ హోమ్ అధినేత కీర్తిశేషులు డాక్టర్ జయ సావిత్రి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు డాక్టర్ రమేష్ జ్యోతి దంపతులు ఆర్థిక సహాయంతో ఈ అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదల నోటికాడ అన్నం లాగేసినందుకు నిరసనగా జగ్గంపేటలో గత సంవత్సరం 7 మాసాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో అన్నా క్యాంటీన్ కొనసాగుతుందని తెలిపారు. ఈ వారం డాక్టర్ రమేష్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం ఏదైతే దుర్మార్గంగా పేదల నోట్లో మట్టి కొట్టిందో దానికి నిరసనగా అన్నా క్యాంటీన్ మన దగ్గర నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం వచ్చే వరకు దీన్ని కొనసాగించాలి. మనం ప్రతి సోమవారం బయట నుంచి ఎక్కువ సంత సందర్భంగా జనం వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని పెట్టేటటువంటి సందర్భంలో ఈ రోజు ఈ అన్నా క్యాంటీన్ కి నిధులు ఏర్పాటు చేసినటువంటి మన డాక్టర్ రమేష్ గారు వారి తండ్రి గారి పేరున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది ప్రభుత్వం వచ్చే వరకు అనుకున్నాం. అన్నా క్యాంటీన్ మన జగ్గంపేటలో ప్రభుత్వం నిర్వహించే వరకు కూడా ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది.